శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడగా లేకపోవడం, విదేశీ ప్రయాణం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు. తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ముందు జన్మ అదృష్టం వల్ల ఈరోజు నువ్వు నా మాట వింటున్నావు. ఇది విన్న తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకుంటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ మధ్య నీ మనసుకు చాలా బాధగా ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా చికాకుగా, కోపంగా ఉంటున్నావు. అసలు ఎందుకు అందరిపై అంత కోపాన్ని ప్రదర్శిస్తున్నావు బిడ్డ? ఇంట్లో ఉన్నవారు నీ కోపానికి ఎంత బాధపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నావు. నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, ఎన్ని చికాకులైనా ఉండవచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా మీ ఇంట్లో ఉన్న వారితోనే గడుపుతూ ఉండు బిడ్డ. నువ్వు పడుతున్నటువంటి కష్టమంతా కూడా మాయమైపోతుంది. ఆందోళనతో, ఎన్నో రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఇంట్లో వారితో వారి మీద నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా బిడ్డ? దానివలన నీకు ఎంతో నష్టం కలుగుతుంది. ఇంతకీ నీ మనసులో ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే, నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యలో మార్పు వస్తుంది. నిజమే, ఒప్పుకుంటాను బిడ్డ. నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉన్నావు. వాటిని ఎవ్వరికీ చెప్పుకోలేక ఎంతగానో సతమతమైపోతూ ఉన్నావు బిడ్డ. నేను బాగా అర్థం చేసుకోగలను. కాబట్టి ఇంట్లో వారితో సైక్యత లేకపోవడం వల్ల మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల నువ్వు మరొక సమస్యతో కూరుకుపోవడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. విభేదాలు రావడం వల్ల మీ బంధాల్లో, మీ బంధుత్వాన్ని మీకు మీరే కోల్పోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది బిడ్డ. ఒకవేళ అలా జరిగితే నువ్వు కొనసాగిస్తున్నటువంటి జీవన పోరాటం, నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు అర్థం లేకుండా పోతుంది బిడ్డ. నీ బాబాకి ఉన్న అతిపెద్ద బాధ ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. అది నాకు బాగా కనిపిస్తుంది. నువ్వు ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు బిడ్డ. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళకు సైతం నువ్వు ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నావో ఎవరూ కూడా నీ మాటను లెక్క చేయడం లేదని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీకు ఎంత ధైర్యాన్ని, ప్రేమను పంచాలని నీ భార్యను కానీ, నీ భర్తను కానీ అనుకుంటూ ఉంటున్నారు. కానీ వాళ్ళకి మీరే కాస్త సమయాన్నిచ్చి ఒకరిపై ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిపై ఒకరిని అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గం తెలిసేందుకు మీరిద్దరూ కూడా సైక్యతగా ఉండాలి బిడ్డ. అంతేకాని ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు. ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా అయితే మీలో పూర్తిగా నమ్మకం పోతుంది. అసలు ఇది మంచి పద్ధతి కూడా కాదు బిడ్డ. ఇది నీ అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారు. అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. మరి ఆ మాటపై పూర్తి విశ్వాసం ఉంచు. నువ్వు ఏ తప్పు చేయలేదు, అలాగే నువ్వు తప్పు చేశావని కూడా ఈ బాబా అనడం లేదు బిడ్డ. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టవద్దు బిడ్డ. నీకు రావాల్సినటువంటి డబ్బు ఎలా అయినా సరే వస్తుంది కదా. అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, నువ్వు ఎంతగా ఆలోచించినా సరే అది నీ వద్దకు రాదు కదా బిడ్డ. రావాల్సిన సమయానికి మాత్రమే నీ దగ్గరికి వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు. అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇస్తాడు.
అందుకోసం నువ్వు తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఉందని గుర్తించుకో తల్లి. అదే సమయానికి నీ వద్దకి చేరుతుంది. ఆ లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది. ఇలా ఇన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుందని నీ భావన. నీ మనసులోంచి తీసే బిడ్డ. ఎలాంటి కష్టాన్ని ఎప్పటికీ కూడా రానివ్వద్దు. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావంటే అది తప్పకుండా ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది బిడ్డ. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తావు. నీ కోసం అవకాశాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. నీకు నా ఆశీర్వాద బలం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా, ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. ఎంతో మంచి చేద్దామని అనుకున్నావు, కానీ అవమానాలు కూడా పడ్డావు బిడ్డ. అవి నాకు తెలుసు. నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతమందితో పోరాడావు. నీ బాధ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేక, బయట వాళ్ళతో కూడా చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నీలో ఒక అగ్ని పర్వతాన్ని నింపుకున్నావు. ఆ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా బిడ్డ. అయినా సరే బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉన్నావు. ఎవరికి చెప్పుకోలేకపోయినా ఈ తండ్రి సాయి ఉన్నాడు కదా, తప్పకుండా నాకు చెప్పి చూడు, అన్నీ నిన్ను చేస్తాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినట్లుగా కాస్త సహనంతో ఉన్నావు కదా, నేను కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనంతో అయితే నువ్వు ఉండాలి బిడ్డ. అలా కాకుండా నువ్వు జీవితం మీద విరక్తిని పెంచుకుంటూ అసలు ఉండబుద్ధి కావడం లేదనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి బిడ్డ. ఆ ఆలోచన చేయడం వల్ల ఈ సాయి తండ్రి కూడా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో. నీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రానివ్వద్దు బిడ్డ. నీ కష్టాన్ని నాకు చెప్పుకున్నావు కదా, ఇక అంతా వదిలే. నేనే చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎవరూ లేరని అనుకుంటున్నావు, కానీ నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ వెంటే ఉంటారు. అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదంతే. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది బిడ్డ. తల్లి, బాధలు వచ్చినప్పుడు ఈ బాబాతో ఎంత గొప్పగా పంచుకుంటావో, మనసులో కృంగిపోతూ మదనపడుతూ ఉంటావో, ఈ బాబా నామస్మరణ చేస్తూ నాతో అన్ని విషయాలు చెప్పుకుంటావు. అంతేగాని సంతోషం వచ్చినప్పుడు ఎందుకు ఆ మాటలు నాతో చెప్పుకోవు? సంతోషాన్ని పంచుకోవడానికి నేను పనికిరానా బిడ్డ? కేవలం నీ బాధలు మాత్రమే పంచుకోవాలా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నాకు సంబంధించిన వారు ఎప్పుడు కూడా మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగిస్తారు. ఈ సాయిని ఎప్పుడు కూడా మనసులో ధ్యానిస్తూ ఉండు. సంతోషం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, అన్నిట్లో కూడా నీకు తోడుగా ఈ సాయి ఉంటాడు బిడ్డ. భగవంతుడు సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ మనల్ని కాపాడేవారు కాదు. భగవంతుడి మార్గం అసామాన్యమనేది గుర్తుపెట్టుకో. మిక్కిలి ఎంతో విలువైనది. రాబోయే కాలంలో నీ జీవితం ఎంత గొప్పగా మారుతుందంటే ఊహించిన శుభవార్తలు క్షణకాలంలోనే వినబోతున్నావు. తప్పకుండా మీ బాబా చెప్పిన మాటలు విని ఆచరించి చూడు తల్లి. జీవితం అనేది ఏ జీవికి కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనేది దైవం ఒక్కటే. దైవం అంటుకుని ఉన్నవారికి ఎప్పుడు కూడా ఏ హాని కూడా తలపెట్టదు. దైవం ఎప్పుడు కూడా తోడు నీడగా ఉండి రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకుని ఆచరించి చూడు తల్లి. జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.